48వ రోజు ప్రసంగి 1 నుండి 12 అధ్యాయాలు చదవండి. నా జీవితానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి చేతబడి తీర్పులారా నజరేయుడైన యేసు నామంన నిన్ను పంపిన వాని యొద్దకి తిరిగి వెళ్ళిపో. ఆమేన్. చేతబడి ద్వారా నా జీవితానికి వ్యతిరేకంగా వచ్చిన చేదు అనే శాపాన్ని నజరేయుడైన యేసు నామంన ఇప్పుడే విరిచివేస్తున్నాను. నా కడుపులో, గర్భంలో, అండాశయంలో, పెలోపియన్ నాణాల్లో వ్యతిరేకంగా నిర్జీవమై జారీ చేసిన ప్రతి చేతబడిని నజరేయుడైన యేసు నామంన ఇప్పుడే విరగొడుతున్నా. ఆమేన్. నా కడుపులో గర్భవిచ్చితి అనే శాపమును నజరేయుడైన యేసు నామంన అగ్నితో విరగొడుతున్నా. ఆమేన్. ప్రతి చేతబడి తీర్పుని నజరేయుడైన యేసు నామంన రద్దు చేస్తున్నాను. ఆమేన్. నా గృహం పైకి పంపుతున్న ప్రతి చేతబడి నజరేయుడైన యేసు నామంలో దేవుని అగ్నిచే ఇప్పుడే కాల్చివేయబడునుగాక. ఆమేన్. నా జీవితంకు వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతి చేతబడి రవాణా వ్యవస్థపై నజరేయుడైన యేసు నామంన దేవుని యొక్క అగ్నిని ఇప్పుడే కుమ్మరిస్తున్నాను. ఆమేన్. నా జీవితానికి వ్యతిరేకంగా ఏర్పరచబడిన ప్రతి చేతబడి రవాణా వ్యవస్థ నజరేయుడైన యేసు నామంన నిష్ఫలితం అగునుగాక. ఆమేన్. బిలామును అడ్డగించిన దూత ప్రతి చేతబడి రవాణా వ్యవస్థను నజరేయుడైన యేసు నామంలో నాశనం చేయునుగాక. ఆమేన్. నా జీవితంకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దుష్ట రవాణా వ్యవస్థ నజరేయుడైన యేసు నామంలో నిష్ఫలితం అగునుగాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.